పార్టీ ఎన్డీఏ టీడీపీ బీజేపీ జనసేన పార్టీలతో కూడిన ఎన్డీఏ కూటమి సభ ఎమ్మెల్యేల సమావేశంలో మాట్లాడుతూ రాజధానులకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చారు. అమరావతి ఈ విషయంలో అమరావతి రాజధాని అని చాలా గట్టిగా అందరికీ అర్థమయ్యేలాగా రాష్ట్ర ప్రజలందరికీ ఒక భరోసా ఇచ్చేలాగా చెప్తూ అసలు ఆల్రెడీ 3 రోజుల క్రితమే అమరావతిలో ఆ పనులన్నీ మొదలైపోయినాయి. జగన్మోహన్ రెడ్డి నాశనం చేసిన రోడ్లు కానీ దాన్ని శిథిలావస్థకు తీసుకెళ్లే ఆ దుశ్చర్యలను కానీ పటాపంచలు చేస్తూ అక్కడ మొత్తం బ్రహ్మాండంగా విజువల్ చేసుకోవచ్చు. బ్రహ్మాండంగా క్లీనింగ్ చర్యలు మొదలైపోయినాయి. లైట్లు కూడా మొదలైనాయి. బ్రహ్మాండమైన లైటింగ్తో అమరావతి అలరారుతోంది. గడిచిన 3-4 రోజులుగా అమరావతి విజువల్స్ 3-4 రోజులుగా అమరావతి అలరారుతోంది. విజువల్స్ చూస్తుంటే ఒక్కసారిగా ఎక్కడ లేని ఆనందం అక్కడ రైతుల్లో కానీ అక్కడ ప్రజల్లో కానీ కనిపిస్తోంది. ఒకటి. రెండోది ఆయన దాంతోపాటు మాట్లాడుతూనే విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామన్నారు. విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయడం అంటే విశాఖపట్నం ఎలా అభివృద్ధి చెందబోతోంది, ఎలాంటి ఒకటి వాస్తవం అమరావతి ఎలా నాశనమైందో జగన్మోహన్ రెడ్డి పాలనలో విశాఖపట్నం కూడా అలాగే నాశనమైంది. ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ప్రజల్లో ఒక రకమైన భయాందోళనలు, అక్కడ ప్రజలకు సంబంధించిన ఆస్తుల మీద వాళ్ళు అధికారాన్ని కోల్పోయారు. ఎవరో వచ్చి లాక్కోవడం, బెదిరించడం, ఇలాంటి మాఫియాలే అక్కడ ఎక్కువ ఇదైపోవడంతో అక్కడ శాంతి భద్రతలు కూడా దెబ్బతిన్న పరిస్థితుల్లో విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయడం అంటే ఏంటి, అసలు ఏమేం చేస్తారు? అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ మాట కూడా అన్నారు, నమ్మించి మోసం చేశాడు రాయలసీమ వాసుల్ని, కర్నూలు లేదో న్యాయ రాజధాని చేస్తానని చెప్పి. కాబట్టి కర్నూలును కూడా ఎలా అభివృద్ధి చేయబోతున్నది, రాయలసీమని ఎలా అభివృద్ధి చేయబోతున్నది, ఇలాంటి అంశాల మీద చాలా స్పష్టతతో కూడిన ప్రసంగం ఇవాళ చంద్రబాబు నాయుడు చేశారు. నిజానికి ఒక రాజధాని లేని చిరునామా లేని పాలన చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 ఏళ్ళు. ఇంతకంటే దౌర్భాగ్యము దుర్మార్గం రెండు ఉండవు. అది రాష్ట్ర ప్రజలకి దౌర్భాగ్యమే, వ్యక్తిగతంగా ఆయనకి దౌర్భాగ్యమే. రాజ్యం లేని రాజులాగా రాజధాని లేని రాజులాగా ఆయన ఏదో ఏలుకుంటూ వెళ్ళిపోయాడలాగా ఒక దీంట్లో. సో చంద్రబాబు నాయుడు ఇవాళ రాజధానుల పట్ల చేసిన కామెంట్స్ యొక్క అర్థం ఏంటి, అవి ఎలా అభివృద్ధి చెందబోతున్నాయి, అమరావతికి ఎలాంటి అభివృద్ధి జరగబోతోంది, విశాఖపట్నం ఎలా అభివృద్ధి చెందబోతోంది, కర్నూలు అలాగే రాయలసీమ ఎలా అభివృద్ధి చెందబోతున్నాయి, ఈ అంశాలు మాట్లాడదాం. ఒక చిన్న బ్రేక్.